హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించిన అప్డేట్‌తో పాటు ఉచిత కుట్టు మిషన్ల పథకానికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మంత్రి సవిత గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మధ్య కాలంలో మంత్రి సవిత గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మగ్గం నేసే చేనేత కార్మికులకు 200 యూనిట్లు, అలాగే మరమగ్గాలు గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ప్రతి నెల 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు ఆమె అయితే తెలియజేయడం జరిగింది. 2026-2027 బడ్జెట్ కి సంబంధించి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కార్మికులకు అలాగే మరమగ్గాలకు 200 యూనిట్లు అలాగే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని వీరికైతే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి తప్పనిసరిగా వారు మగ్గం అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వారు చేనేత కార్మికులకు సంబంధించిన సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే సెలూన్లు అనేది పెట్టుకుని ఉన్నారో అటువంటి వారందరికీ కూడా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 40,000 మందికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లు వీరికి సంబంధించి కూడా త్వరలోనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 40,000 మందికి సంబంధించి ఈ యొక్క సెలూన్లకు ఫ్రీగా ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి త్వరలోనే మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అలాగే ఉచిత కుట్టు మిషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ అనేది చేయబోతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ మధ్య కాలంలో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే శిక్షణ అనేది పొందిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఉచిత కుట్టు మిషన్లు అయితే అందజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ అనేది తీసుకుని ఉండి ట్రైనింగ్ సంబంధించిన సర్టిఫికేట్ ఎవరైతే పొందుంటారో అలాగే దీనికి సంబంధించి తప్పనిసరిగా అటెండెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రూల్స్ కు అనుగుణంగా ఎవరైతే అన్ని రకాల విధాలుగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది పొందున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అయితే అందజేయబోతున్నారు. త్వరలోనే ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేయబోతున్నట్లు ఆమె యొక్క అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది.